హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5th వీక్ స్టార్ట్ అయిపోయింది. 5th వీక్కి సంబంధించిన నామినేషన్ లిస్ట్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. 5th వీక్ నామినేషన్లో 6 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. విష్ణుప్రియ, నాగమణికంఠ, నైనిక, నిఖిల్, ఆదిత్య ఓం, నబిల్. ఈసారి టాప్ 4 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. మంచి ఓటింగ్ పోల్ అయ్యే అందరు కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. విష్ణుప్రియ, నాగమణికంఠ, నిఖిల్, నబిల్. ఇప్పుడు తెలుస్తుంది ఎవరికి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ వస్తుందని. ఈ నామినేషన్స్ బట్టి చూస్తేనే అర్థమైపోతుంది ఈ వారం ఆదిత్య ఇంకా నైనిక ఎలిమినేట్ అయిపోతారని. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఓటింగ్ మీరు లైవ్లో చూడాలన్నా లేదా ఓట్ చేయాలన్నా డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్స్ లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి ఓట్ చేయొచ్చు. ఇవి చాలా ఎర్లీ పోల్స్ మాత్రమే. ఓటింగ్లో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. టాప్లో నిఖిల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. ఇప్పుడైతే నిఖిల్కి టాప్ ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 24% ఓటింగ్తో. వీళ్ళిద్దరికీ ప్రతి వీక్ ఓటింగ్ అయితే బాగుంటుంది. థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు 19% ఓటింగ్తో. నాగమణికంఠ డైరెక్ట్గా నామినేట్ అయ్యాడనే న్యూస్ అయితే వచ్చింది. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 15% ఓటింగ్తో. ఓటింగ్ ఎంత చేంజ్ అయినా నిఖిల్, విష్ణుప్రియ, నాగమణికంఠ, నబీల్ వీళ్ళు నలుగురు అయితే ఖచ్చితంగా సేవ్ అయిపోతారు. 5th ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు 7% ఓటింగ్తో. ఇక లాస్ట్ ప్లేస్లో నైనిక ఉంది 4% ఓటింగ్తో. ఈ ఓటింగ్ కనుక ఇలాగే కొనసాగితే మిడ్ వీక్లో నైనిక, వీకెండ్లో ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఈ వారం వీక్ స్టార్టింగ్లోనే ఎలిమినేషన్పై క్లారిటీ ఉంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోంచే ఎలిమినేషన్ ఉంటుంది. కాకపోతే మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి.